వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ గారు 4-5 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అన్ని కూడా భారీ బడ్జెట్ సినిమాలే. ఎలా కాదు అన్న ఈ మూవీస్ అన్ని కంప్లీట్ అవ్వడానికి ఈజీగా 6-7 ఇయర్స్ టైం పడుతుంది. కల్కి మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ గారు నెక్స్ట్ రాజాసాబ్ మూవీతో మన ముందుకి రాబోతున్నారు. ఈ మూవీ సమ్మర్ లో మన ముందుకి వస్తుంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఆయన నెక్స్ట్ మూవీ ఫౌజీ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ మూవీ షూటింగ్ త్వరగానే కంప్లీట్ అవ్వచ్చు అనే టాక్ అయితే వినిపిస్తుంది. దీని తర్వాత సందీప్ రెడ్డి వల్ల గారితో ప్రభాస్ గారు స్పిరిట్ అనే ఒక మూవీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. యానిమల్ మూవీ తర్వాత సందీప్ గారి నెక్స్ట్ మూవీ మీద అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులో ప్రభాస్ గారిని ఏ లుక్ లో చూపించబోతున్నారు అని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. కానీ ఈ మూవీ కోసం మనం 2027 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీ ఈ ఇయర్ ఎండింగ్ కి స్టార్ట్ అయినా కూడా కంప్లీట్ అవ్వడానికి 2026 ఎండింగ్ వరకు అవ్వచ్చు. అలా చూసుకుంటే ఈ మూవీ 2027 లోనే రిలీజ్ అవ్వచ్చు, ఇంకా లేట్ కూడా అవ్వచ్చు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ కోసం మనం 2027 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీ తర్వాత ప్రభాస్ గారు సలార్ 2 అండ్ కల్కి 2 మూవీస్ చేస్తున్నారు. ఈ మూవీస్ అన్ని కంప్లీట్ అవ్వడానికి ఈజీగా 6-7 ఇయర్స్ టైం పడుతుంది. మూవీ రిలీజ్ గురించి ఏం చెప్పకపోయినా పర్లేదు, కానీ మూవీ గురించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అని ఫ్యాన్స్ ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు. ఏదైతే ఏంటి, ఇంకొన్ని నెలల్లో ప్రభాస్ గారు ఒక మంచి మూవీతో మన ముందుకి రాబోతున్నారు. రాజాసాబ్ మూవీ ఆయన ఫ్యాన్స్ కి ఒక మంచి ట్రీట్ ఇస్తుందని అనుకుంటున్నారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.